ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, సర్పంచులు లేక పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు వస్తాయన్నారు. 42% బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం, ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం. నేను తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు 12,600 ఏవైతే గ్రామ సర్పంచులు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు, కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రత్యామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే చేస్తే ఏమయ్యేది? మీకు ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ చేస్తే అయిపోయేది కదా. సర్పంచ్ కాలం అయిపోయి ఎన్ని రోజులు అయింది? ఎంపీటీసీలు జెడ్పీటీసీలో ఒక టర్మ్ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? ఎందుకు మీరు ఆలస్యంగా పెడతా ఉన్నారు? మీకు పెట్టాలని చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఇంత లేట్ చేశారు. హైకోర్టు చెప్పినందుకు 3 నెలలు పెట్టమని మీరు పెడతా ఉన్నారు, లేకపోతే అది కూడా మీరు పెట్టకపోయేది. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది. కోర్టులో ఎవరు పోయారో తెలియదు, వాళ్ళే పోయి ఉండొచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ మనైతే స్టే ఇవ్వలేదు కాబట్టి జరుగుతుందని చెప్పేసి కోర్టుకు పోయినలో ఏ అంశాల మీద వాళ్ళు పోయారనే విషయం కూడా మాకు తెలియదు.